ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏప్రిల్ నెల 21వ తేదీ నుండి ఏప్రిల్ నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతుల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి గురు గ్రహాలు, కన్యారాశిలో చంద్ర కేతు గ్రహాలు, కుంభరాశిలో కుజ శని గ్రహాలు, మీనరాశిలో బుధ శుక్ర రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాశి నుంచి 5వ స్థానంలో చంద్రగ్రహం కేతుగ్రహం, అలాగే 10వ స్థానంలో కుజ శని గ్రహాలు, 11వ స్థానంలో బుధ శుక్ర రాహు గ్రహాలు, 12వ స్థానంలో రవి గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి సంచారాన్ని అనుసరించి ఈ వృషభ రాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలు ఉంటాయి, కొంత శుభాధిక్యత కలుగుతుంది అని తెలుస్తోంది. అలాగే రాశ్యాధిపతి ఉచ్చలో ఉండడం, అలాగే రాహు బుధ గ్రహాలు అంటే మిత్ర గ్రహాలతోటి కలిసి ఉండడం జరిగింది. ఉచ్చ స్థితి మిత్ర గ్రహాల యుతి అనేది బాగా ఉపయోగపడే పద్ధతిలోనే ఉన్నది. అలాగే ఈ వృషభ రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలతో పాటు శుభాధిక్యత ఉందని చెప్పబడుతుంది. ఆలోచన విధానం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. అంటే ఎప్పట్లాగానే సాదాసీదాగానే ఆలోచించగలుగుతారు. దాన్ని మించి కొత్త కొత్త ఆలోచనలు దాన్ని మించి కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త వ్యవహారాలు చేయడానికి ఇది సరైన సమయం కాదు. సాధారణమైన స్థితి అనుకూలమైన విధానం అంతా కూడా బాగానే ఉంటుంది. అలాగే ధన సంబంధించిన విషయాల్లోకి వస్తే అది అనుకూలమైన స్థితిగతులనే చూపిస్తుంది. ఈ వారం ధన యోగాదులు బాగానే ఉంటాయి, అలాగే పెరుగుతాయి కూడా. కొంత అనుకూలమైన వాతావరణం ఉన్నది. రావాల్సిన ధనం సకాలంలో వస్తుంది. మనం చేయవలసిన పనులు సకాలంలో చేయగలుగుతాం. అలాగే కుటుంబ సభ్యులు బంధు మిత్రులు అందరితో కూడా సఖ్యతగానే ఉంటారు. అలాగే గృహ వాహన యోగాదులు ఈ వారం ప్రయత్నం చేస్తే అనుకూలంగానే ఉన్నాయి. అలాంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇది సరైన సమయంగానే తెలుస్తుంది. కాబట్టి ఈ వారం గృహ వాహన క్రయ విక్రయాదులు చేసే వాళ్ళకి అనుకూలమైన స్థితి ఉందని తెలుస్తుంది. అంటే అన్ని రకాల విషయాల్లో కూడా కొన్ని శుభ లక్షణాలు పెరిగి ఉన్నాయి. విద్యార్థులకు విద్యా సంబంధించిన విషయాలకి మంచి ఆలోచన చేయగలుగుతారు. ఈ వారం విద్యార్థులకి మంచి జ్ఞాపక శక్తి అది కుదురుతుంది. అలాగే అన్ని రకాల విషయాల్లో కూడా ఏదైనా కొత్త కోర్సులు నేర్చుకునే వాళ్ళకి కొత్త వ్యవహారాలు తెలుసుకునే వాళ్ళకి అందరికీ కూడా సరైన సమయంలో మంచి ఆలోచన జ్ఞాపక శక్తి కలిగి విద్యల్లో రాణించగలుగుతారు. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గుతుంది. రుణ సంబంధించిన విషయాల్లో మంచి ఆలోచన చేసి దానికి తగినట్లుగా నిర్ణయాలు తీసుకొని రుణ ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. రుణాలు చేయవలసిన అవసరాన్ని తగ్గించుకోగలుగుతారు. అలాగే ఉన్న రుణాలని తీర్చుకోగలుగుతారు. అది బాగా అనుకూలమైన స్థితిగానే కనబడుతోంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలమైన పరిస్థితి ఉన్నది. మరి కొత్తగా వ్యాపార వ్యవహారాలు ఆలోచన చేసే వాళ్ళకు కూడా ఇది సరైన సమయంగానే తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత పెరుగుతుంది.
ఆర్థికపరమైన విషయాల్లో కొంత ముందడుగు వేయగలుగుతారు. అంటే మనం గతంలో ఉన్నటువంటి పరిస్థితిని అధిగమించి కొంత ముందడుగు వేసి అంటే ఆర్థికపరమైన లావాదేవీల్లో అనుకూల స్థితిని సాధించగలుగుతారు. భాగ్యస్థితి వృద్ధిగానే ఉంది. అలాగే ఉద్యోగ వ్యవహారాలన్నీ కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదు, సాదాసీదాగా నడిచిపోతాయి. ఇంకా కొంత అనుకూలత కూడా పెరుగుతుంది. అయితే కుజ శని గ్రహాల కలయిక వలన కొంత టెన్షన్ వాతావరణం కూడా ఉంటుంది. అది సాధారణమైన విషయాల్లో పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. కానీ కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు, కొత్తగా మనం ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే కొత్త ప్రయత్నాలు పెద్దగా ఫలించవు. సాధారణమైన ఫలితాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. అనవసరమైన వివాదాలు వచ్చే అవకాశం ఉంది. అది కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనకి సంబంధం లేకపోయినా అన్ని ముఖ్యంగా ఉద్యోగ వ్యవహారాదుల్లోనూ భార్యాభర్తల మధ్య కొంత మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఈ వారం సమయస్ఫూర్తిని ఉపయోగించి సమయానుకూలంగా మాట్లాడుతూ సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. కానీ మనం కొంత నిర్లక్ష్య స్వభావంతో ఉంటే మాత్రం చిన్న సమస్యలు కుటుంబంలో కానీ ఆఫీసు ఉద్యోగ వ్యవహారాలు చేసే చోట వ్యాపార స్థలంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం, అప్పుడప్పుడు చిన్న ఘర్షణలు వచ్చే అవకాశం ఈ వారంలో కనబడుతోంది. కొంచెం జాగ్రత్తగా ఉండమని అర్థం. అలాగే మనం పెట్టుబడులు పెట్టేదానికి మనం రియల్ ఎస్టేటు, షేర్ మార్కెట్ మొదలైన విషయాల్లో అనుకూలత బాగానే ఉంది. కొత్త ప్రయత్నాలు చేసే వాళ్ళకి అంటే ఈ వ్యాపార సంబంధించిన పెట్టుబడులు పెట్టే దాంట్లో అనుకూలత కుదురుతుంది. అలాగే ఖర్చులు కూడా సాధారణంగా ఉంటాయి. అయితే సాధారణమైన ఖర్చులు అంటే ఎప్పుడు ఉండే ఖర్చులే, కొత్తగా వచ్చే ఏమీ ఉండవు. ఏదైనా శుభకార్యాలకు సంబంధించిన, దైవ కార్యాలకు సంబంధించిన ఖర్చులు కొంత చేయవలసిన పరిస్థితి ఉండవచ్చు. అలాగే దూర ప్రాంతాలు, దూర దేశాలకు వెళ్ళే వాళ్ళకి దూర ప్రాంతాల నుంచి మంచి వార్తలు వింటారు. ప్రయత్నాలు ఫలించే అవకాశం బాగానే ఉంది. ఉద్యోగ ప్రయత్నాల్లో పెద్దగా మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన పని అయితే కనబడట్లేదు. అన్ని రకాల విషయాల్లో సాధారణంగా ఉంటూ ఒక శుభాధిక్యత కొంత పెరిగే ఉన్నది. అనుకూల స్థితిగతులే ఉంటాయి. అయితే ఈ వారం పెద్దగా అతిగా శుభ లక్షణాలు లేకపోయినా మరి కింది స్థాయిలో ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉండదు, సాధారణంగా ఉంటుంది. అక్కడక్కడ మనకి కొంత ప్లస్ అయ్యే మార్గాలే కనబడుతున్నాయి. అనవసరమైన వివాదాల జోలికి వెళ్ళకూడదు. రాజకీయపరమైన ఆలోచనలు, అటువంటి మాటల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వాగ్వివాదాలు వస్తుంటాయి. అయితే స్వయంగా రాజకీయ నాయకులు అనే వాళ్ళకి కొంత ఈ వాగ్వివాదాలు కుదురుతాయి. కానీ అందరికీ అది అంత అనుకూలమైన సమయం కాదు, అనుకూలమైన సందర్భం కాదు. ఏదో ఒక రకంగా రాజకీయపరమైన విషయాల్లో కూడా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని దాన్ని వివాదాలుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించటం, జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృషభ రాశి వారు ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా మంచి అనుకూలమైన స్థితిగతులని చూడగలుగుతాము. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.